ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా మంత్రి మండలి సమావేశంలో నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై ఈ నెల 24న హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన అంశాలు, మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబోయే విజయోత్సవాలపై చర్చిస్తారు. అలాగే వచ్చే డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీ అత్యంత కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు తదితర విషయాలపై మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించనున్నారు. పాలనలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు అయిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 పై కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు మంత్రుల అభిప్రాయం తీసుకుని కూడా ఒక ముందుకెళ్లే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలోని కూడా ఈ రోజు కేబినెట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. దీంతో పాటు ప్రజాపాలనపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కూడా ప్రజాపాలన ఉత్సవాలు గత ఏడాది కూడా ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ ప్రజాపాలన ఉత్సవాలపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై కూడా సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తేల్చుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో కూడా హైకోర్టు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ నెల 24 లోపు అభిప్రాయాన్ని చెప్పాలని కూడా హైకోర్టు ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో కూడా ఈ నెల 24 లోపు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు కూడా అంటే ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 50% దాటి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు అంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా మరి 50% కాకుండా ఏ విధంగా ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తారనే అంశాలపై కూడా నిర్ణయం చెప్పాలని కూడా ఇప్పటికే గడువు విధించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. అయితే పార్టీ పరంగా 50% పార్టీ పరంగా అంటే 50% దాటి అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ పరంగా 50% లోబడి రిజర్వేషన్లతో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా హైకమాండ్ కూడా ఆ విధంగా ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ పరంగా 50% రిజర్వేషన్లతో అదేవిధంగా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. దీంతో పాటు ఇటు ఏదైతే తెలంగాణ రైజింగ్ అనే దానికి సంబంధించి కూడా ముందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఏదైతే ఈ నెల 8, 9 తేదీల్లో కూడా సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా విజన్ డాక్యుమెంట్ ని అంటే 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా మరోవైపు డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా డిసెంబర్ 9 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కూడా ఇటు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రిగ్ వర్కర్ల బిల్లుకు సంబంధించి
అదే ఏదైతే ఈ రోజు నిర్ణయం తీసుకుంటారో అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. గత కేబినెట్ లో ఏదైతే చర్చించిన అంశాలపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇటు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. భువన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై ఈ నెల 24న హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన అంశాలు, మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిపోయే విజయోత్సవాలపై చర్చిస్తారు. అలాగే వచ్చే డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీ అత్యంత కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు తదితర విషయాలపై మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించనున్నారు. పాలనలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు అయిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025పై కూడా ప్రధానంగా చర్చిస్తారు.